హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మన విజయవాడలో జరిగే బుక్ ఫెస్టివల్ అండి. ఇది 35th టైం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల బుక్స్ ఉంటాయండి. ఇక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. ఇక్కడ 221 బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి. బుక్ ఫెస్టివల్ అడ్రస్ వచ్చి ఇందిరాగాంధీ స్టేడియం అండి. ఇది ఆల్రెడీ జనవరి 2 నుంచే స్టార్ట్ చేశారండి. 12 వరకు ఉంది. టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 కాడ నుంచి నైట్ 9 వరకు ఉంటుందండి. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి. ఇది లోపలికి వెళ్ళే దారి. బుక్ లవర్స్ అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారండి. చాలా రకరకాల బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బుక్ సేల్స్ మీద ఎన్నో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, ఎన్నో స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి. బుక్ లవర్స్ అయితే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఒక బుక్ పర్చేస్ చేసి ఇవ్వచ్చు కూడా అండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఫస్ట్ స్టాల్ కానించి ఎండింగ్ 221 స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడైతే విజ్ఞానం, వినోదం పెంచే బుక్స్, సాహిత్య అభిరుచులను పెంచే బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. అలాగే ప్రముఖ కవులు, సాహితీవేత్తలు రచించిన గ్రంథాలు, నవళ్ళు కూడా బుక్స్ అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడైతే చిన్నపిల్లలకి సంబంధించిన మోరల్ స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయండి. అలాగే రామాయణం, భారతం సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే స్టోరీ బుక్స్, అంబేద్కర్ జీవిత చరిత్ర, భారతదేశ చరిత్ర, అలాగే ఎన్టీ రామారావు గారివి, నాగేశ్వరరావు గారివి అలాంటివి కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఇక్కడైతే పెద్ద బాలశిక్ష, రామకోటి అలాంటి కొన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ బుక్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి యూజ్ అయ్యే బుక్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అలాగే అన్ని రకాల ఆల్ ఇన్ వన్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ కదా, పంచతంత్ర కథలు, స్టోరీస్ కూడా బుక్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. ఈ స్టాల్ అయితే కాలేజ్ వాళ్ళదండి. అన్ని రకాల బుక్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అలా కాలేజ్ బుక్స్ అన్నీ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని రకాల బుక్స్ అయితే దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ.
ఇక్కడైతే సి లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయండి. జావా బుక్స్ అంటారు కదా, అలాంటి బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా రకాల స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయండి. చాలామందికి ఇంట్రెస్ట్ కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చదవడం. ఇది విజిఎస్ వాళ్ళది స్టాల్ అండి. ఇక్కడ అన్ని రకాల దేవుడి బుక్స్ ఉన్నాయండి. అలానే డిక్షనరీస్ కూడా ఉన్నాయి. అన్ని రకాల స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే ఇంటర్మీడియట్ వాళ్ళ బుక్స్ కూడా ఉన్నాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అలాంటి టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాగే మోడల్ పేపర్ బుక్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్స్ అన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడైతే మన A to Z ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్స్ అయితే ఉన్నాయండి. విజయవాడలో ఎక్కడా దొరకని బుక్స్ అన్నీ విక్రమ్ పబ్లిషర్స్ దగ్గర ఉంటాయండి. ఆ బుక్ స్టాల్ కూడా పెట్టారు. చిన్నపిల్లల కానించి కాలేజ్ బుక్స్ కానించి అన్ని రకాల బుక్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి.
ఇక్కడైతే పూర్తిగా కిడ్స్కి సంబంధించిన స్టాలేనండి, వాళ్ళకి అన్నీ యూజ్ అయ్యే ఉన్నాయి. ఈ స్టాల్ అయితే కిడ్స్కి సంబంధించిందేనండి. ఏదో నెవర్ ఎండింగ్ పెన్సిల్ అని చెప్పి, మ్యాజిక్ మిర్రర్ అని చెప్పి ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడ అన్ని స్టోరీ బుక్సే ఉన్నాయండి ఈ స్టాల్ దగ్గర. ఇక్కడైతే ఫుడ్ స్టాల్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. భలే విసిగిస్తున్నావు లాభలా నీకు. ఒక అబ్బాయిని నేను తగిలిస్తాను, ఆ అబ్బాయితో మాట్లాడుతూ గాని ముందు చిన్న పిల్లలు ఎవరు ఉంటే చిన్న పిల్లలు వద్దయ్యా, మరి కనీసం 10th క్లాస్. మాకు ఇక్కడ చిన్న పిల్లలకే దిక్కు లేదు, మరి 10th క్లాస్ వాడు నీకు తోడు. ఓ బాబు రా నాన్న రండి మాట్లాడుతూ కదా, నేను పిలుస్తున్నాడుగా, రండి పదయ్యా రండి. ఏంటి మీరు భయపడతారేంటయ్యా బాబు, ఈ వయసుకి వచ్చా జంప్స్ రావాలి రా, నీ తాట చూస్తా. అది అదే వద్దు, ఏదో పాపం వస్తున్నాడుగా బాబు రా. భలే ఉన్నాడయ్యా, భలే ఉన్నాడే. వెనక చేతులు తీసేయి, వెనక చేతులు అంటే తీసేయి నాన్న. వెరీ గుడ్, భలే ఉన్నాడయ్యా, భలే ఉన్నాడే. నీ పేరేంటి? బాజీ. బాజీ 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 ఓ బాజీ. అయ్యేందుకు పాటలు ఎందుకయ్యా, బాజీతో మాట్లాడు. బాజీ నువ్వు ఏ క్లాసు? 7th క్లాస్. 7th క్లాస్. నువ్వే ఏ క్లాస్ అడుగమ్మా?
నువ్వే క్లాస్? నేను 2 kg. 2 kg అంట. ముందు వెనక చేతులు తీసి వెనక చేతులు అంటే పెట్టుకో. 2 kg అంట అందగాడికి. 2 kg ఉందా? లేదు. లేదు. మరి 2 kg అంటే అడుగు. ఏంటయ్యా 2 kg అంట? 2 kg అంటున్నావు ఏంటని అడుగుతాడు బాబు బాజీ. చెప్పనా? చెప్పవయ్యా. LKG ఉందా? ఉంది. UKG ఉందా? ఉంది. 2 1 ఇయర్లు కలిసి చదివానయ్యా. 2 కలిసి 1 ఇయర్లు చదివాడంట. మరి 2 kgగా. ఓహో బాగుంది. ప్రస్తుతం అది ఏం చేస్తున్నావు అని అడుగు. ప్రస్తుతం ఏం చేస్తున్నాను? ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు అని బాబు అడుగుతున్నాడు. LKG గర్ల్స్కి ట్యూషన్ చెబుతున్నానయ్యా. LKG గర్ల్స్కి ట్యూషన్ చెబుతున్నావా? తప్పు నీది కాదు. సరే మా బాబుతో మాట్లాడు, బాజీతోటి. బాజీ చిన్ని క్వశ్చన్స్ ఏనా? నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? వెళ్తా. నిజంగా? నిజంగా. వెనక చేతులు తీసేయి. వెనక చేతులు అంటే పెట్టబాకు. సరే రోజు స్కూల్కి వెళ్తావా? వెళ్తా. నిజంగా? నిజంగా. ఆదివారం వెళ్ళను. బాబు నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఆదివారం నాడు ఎవడు స్కూల్కి వెళ్ళడు. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు. నువ్వు అడుగు. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? సత్యనారాయణయ్యా ఎప్పుడు వెళ్తావు అని అడుగు. ఎప్పుడు వెళ్తావు? ఒక్క ఆదివారమే. అంటే నువ్వు అన్ని నీ ఇష్టమేనా? అమ్మో వీడు తక్కువడు కాదయ్యా బాబోయ్ కదా. నేను తాట వదవాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏం చేస్తావు? సరే చిన్ని క్వశ్చన్స్, మళ్ళీ చిన్ని క్వశ్చన్స్. నీకు బూతులు తెలుసా? బాజీ అసలుకే ఆ పిల్లడు సిగ్గుపడుతున్నాడు నీ దగ్గరికి వచ్చి ఇంతగా అంతమంది ముందు. బూతులు తెలుసు అని అడుగుతావా? ఓహో ఇది బాగుందయ్యా. బూతులు తెలుసు. ఏమన్నా నీకు బూతులు తెలుసా? తెలీదు. ఈ బుడ్డోడు ఏంటి తెగెగుతున్నాడు? ఆ బుడ్డోడితో నీకు ఎందుకయ్యా? కొడతాడు ఆ బుడ్డి తీసుకొని. అంతేనా? అంతే. బూతులు తెలీదా? బూతులు అంటే తెలియదు నాన్న. నీకు తెలుసా అని అడుగు. నీకు తెలుసా? ఎరగదీస్తా. బూతులు ఎరగదీస్తాడంట. సరే అనమను. బూతులను అన్న అనవయ్యా. బూతులే. నిజంగా అంటన్నా అనవయ్యా. అందరూ నా కలిసి వస్తున్నారయ్యా. అందరూ నీ కలిసి చూడకపోతే అను చూద్దాం అన్నాక నీ పని చెప్తారు. అంతేనా? అంతే. బూతులే. ఎస్టీడీ బూత్ అంట. మిల్క్ బూత్ అంట. ఇదేంటే ఎస్టీడీ బూత్, మిల్క్ బూత్, ఎలక్షన్ బూత్. ఈ బూతులు అంటే ఏం బాబు? మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు చెప్పలేదంటే కొద్దిగా భయపడ్డాడు బూతులు అయ్యేమో అనుకొని. ఆ అబ్బాయిని ఏమనబాకు. సరే కానీ ఇంకొక అబ్బాయిని పిలుస్తామా? ఓకే నీతోడు ఇంకో ఫ్రెండ్ని పిలువమ్మా. ఈ స్టాల్ అయితే కొన్ని రకాల స్టోన్స్ అయితే ఉన్నాయండి. వాటితో తయారు చేసిన ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ లాంటివి కూడా ఉన్నాయి. భలే కలర్ఫుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఇదేంటి టేబుల్ అని స్లేటా? అన్బ్రేకబుల్ వాషబుల్ అండి స్లేట్స్. 15 భాషల్లో ఉంటాయి. 370 ఉంటుంది. 300 వస్తుంది. పేపర్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ ఇక్కడైతే కిడ్స్ ఆడుకోవడానికి, కిడ్స్ ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయండి. వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే కొన్ని కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడే కొన్ని స్టాల్స్, క్యారింగ్ బ్యాగ్స్, పికిల్స్, కొన్ని రకాల ఎయిర్ ఆయిల్స్ అవన్నీ పెట్టారండి. ఆ పక్కనే కొన్ని చెక్క బొమ్మలు లాంటివి కూడా పెట్టారు.
ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.